ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఎందుకంటే కమ్యూటేషన్కి సంబంధించి హైకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది, తుది తీర్పు చెప్పింది. మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంది, దాని పర్యవసనాలు ఏంది, మరి పెన్షన్ల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంది అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒక ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో 40% లోపు కమ్యూటేషన్, కొంత మొత్తాన్ని కమ్యూటేషన్గా వారికి అందజేయడం జరుగుతుంది. దాన్ని 15 సంవత్సరాలు రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం 15 సంవత్సరాలు అవసరం లేదు, 11 సంవత్సరాలు 3 నెలలు చెల్లిస్తే సరిపోతుంది అని కొంతమంది హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. హైకోర్టు రిట్ పిటిషన్ 24/822/2024 దాంతోపాటు కూడా దాఖలైనటువంటి అన్ని పిటిషన్లు కూడా గౌరవమైనటువంటి హైకోర్టు పలు అంశాలపై దృష్టి సారించి స్పష్టం చేస్తూ ఫైనల్ జడ్జిమెంట్లో వాళ్ళ పిటిషన్ని కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ కమ్యూటేషన్ యాక్ట్ 1944 రూల్ 18 ప్రకారము ఈ కేసుని కోర్టులో వేశారు. అయితే హైకోర్టు కమ్యూటేషన్కి సంబంధించి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1918 అదేవిధంగా వివిధ ప్రభుత్వ ఉత్తర్వులని, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులని, వివిధ రాష్ట్రాల్లో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని, అదేవిధంగా సెంట్రల్ పే కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9, 10, 11 పిఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల్ని, అదేవిధంగా పిటిషనర్ యొక్క న్యాయవాది యొక్క వాదనల్ని, పెన్షనర్స్ మార్టాలిటీ రిస్క్, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఈ అన్ని అంశాలని పరిశీలించి వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి పలు అంశాలను కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా రికవరీ చేయాలి, 11 సంవత్సరాల 3 నెలలు అనేది వర్తించదు అని చెప్పి ఆ కేసుని కొట్టివేయటం జరిగింది. అయితే దీంట్లో చాలా సంక్షిప్తంగా దాదాపు 25-30 పేజీలు తీర్పు ఇచ్చింది. సంక్షిప్తంగా మనం ఒక 2-3 విషయాల్ని మనం చర్చించుకుందాం. వాటిలో మొదట ఏంటంటే, కమ్యూటేషన్ అనేది స్వచ్ఛందము, ఇది ఉద్యోగి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఈ పథకంలో ఉన్నటువంటి ప్రయోజనాల్ని, లోపాలని, నష్టాలని, ఇబ్బందుల్ని వాళ్ళు పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవచ్చు. దీనిని ఎంచుకోవాలా లేదా అనేది పెన్షనర్ యొక్క ఇష్టమేను, అందువల్ల ఇది బలవంతం కాదు అని చెప్పి ఒకటి చెప్పింది. తర్వాత ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1967 ప్రకారము ఈ కమ్యూటేషన్ మొత్తానికి ఆదాయ పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దానివల్ల పెన్షనర్ ద్రవ్య ప్రయోజనాన్ని కూడా పొందుతాడు. అంటే కమ్యూటేషన్కి వచ్చే మొత్తాన్ని మనకు వచ్చినప్పుడు మనం దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టం. అలా కాకుండా కమ్యూటేషన్ వద్దని చెప్పి కానీ మనం అనుకొని ప్రతి నెల కూడా మనం కానీ అమౌంట్ని పెన్షన్లో తీసుకుంటూ వస్తే ఆ అమౌంట్కి మనం పెన్షన్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒక మొత్తంగా తీసుకున్నప్పుడు పెన్షన్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. అది ఒక పెన్షనర్కి ద్రవ్య ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఈ పథకం అత్యంత ఆకర్షవంతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. వాటిలో ఒకటి వివాహం కానీ, అదేవిధంగా విద్య కానీ, ఆరోగ్యం వంటి అంశాల్లో ఈ సంరక్షణకి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక రాబడి కోసం, పెట్టుబడుల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదొక మీకు ఒక మంచి అవకాశం అని చెప్పింది. తర్వాత
ఈ మరణాల ప్రమాదం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిక్కుల్లో ఉండటం అనేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంది. పెన్షనర్స్ అకాల మరణాల వల్ల 2022-24 సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి 1153 కోట్లు ఈ కమ్యూటేషన్ అమౌంట్ని నిలుపుదల చేయాల్సి వచ్చింది. అది ప్రభుత్వానికి నష్టమే కదా అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అదేవిధంగా చూస్తే కమ్యూటేషన్ను మనం 15 సంవత్సరాలు చెల్లించాలి. కమ్యూటేషన్ను తీసుకున్న తర్వాత 1 సంవత్సరం లోపు అంటే 2022-24 మధ్య కాలాన్ని ఆధారం చేసుకొని 1 సంవత్సరం లోపు 628 మంది పెన్షనర్లు చనిపోయారు. 2 సంవత్సరాల లోపు 766 మంది పెన్షనర్లు చనిపోయారు. మొత్తంగా 15 సంవత్సరాల లోపల 17,110 మంది పెన్షనర్లు చనిపోయారు. ఈ పెన్షనర్ చనిపోయినటువంటి మొత్తానికి మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి అదంతా కూడా ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుంది అనేటువంటి ఉద్దేశం వాళ్ళు చెప్పారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కమ్యూటేషన్కి అప్లై చేసి కమ్యూటేషన్ వచ్చే లోపల చనిపోయి అసలు 100% మినహాయింపు పొందిన వాళ్ళు కూడా దాదాపు 262 మంది ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు కమ్యూటేషన్కి అప్లై చేయటం తిరిగి మనకి శాంక్షన్ అయ్యే లోపల ఆ పెన్షనర్స్ మరణించిన దానివల్ల 262 మందికి పూర్తి మొత్తాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉందన్నారు. ఇటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళు తెలియజేశారు. సెంట్రల్ పే కమిషన్లో 6 కానీ 7 కానీ పిఆర్సీ కమిషన్లు 15 సంవత్సరాలే ఉండాలని చెప్పారు. ఒక 5వ పిఆర్సీ మాత్రము 12 సంవత్సరాలకి చేయొచ్చని చెప్పారు. కానీ అది ప్రభుత్వం అంగీకరించలేదు. ఇక మన రాష్ట్ర ప్రభుత్వంకి వస్తే 9, 10, 11లో కూడా 15 సంవత్సరాలు ఉండాలన్నారు. ఎన్ని పరిగణలోకి తీసుకొని ఈ కేసుని కొట్టేయటం జరిగింది. అయితే ఇప్పుడు పెన్షనర్స్ ముందున్నటువంటి ప్రత్యామ్నాయం ఏంది? మనం ఇది ఒక రకంగా కూడా పెన్షనర్లందరూ కూడా ఈరోజు చాలా నిరాశని నిస్పృహల్ని కలిగిస్తున్నటువంటి అంశం. అయితే ప్రస్తుతం మన మీద ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు రెండే వస్తున్నాయి. ఒకటి, ఈ పెన్షనర్ సంఘాలు ముందుగా చెప్పినట్లుగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ రికవరీ మొత్తాన్ని 135 నెలల లోపల చెల్లించే విధంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించగలగడం. అదేవిధంగా 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పడిన తర్వాత పిఆర్సీ కమిషన్ని కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కమిషన్ సిఫారసుల్లో కూడా మనం 135 నెలలకే రికవరీ చేయాలని చెప్పి అడగటం. ఈ 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్ సంఘాలు ఈ విషయం మీద ముందుగానే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకొని వెళ్ళున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెన్షనర్ సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈ విషయాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించేదానికి కృషి చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది పెన్షనర్లు కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, అదే కాలంని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.